హాయ్ అన్న, నమస్తే. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే జూన్ 7వ తారీఖు సార్. టైం చూసుకున్నట్లయితే 9 గంటల 50 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. నేను ఒక గిద్దలూరుకి ఒక కార్ అయితే పంపించాను. గిద్దలూరు వాసులకు ఒక కార్ అయితే ఇప్పించాను సార్ ఢిల్లీలో. అది OLXలో వాళ్ళే చూసుకున్నారన్నమాట. అన్న వాళ్ళే చూసుకుని పేమెంట్ చేశారు. ఎన్ఓసి వాళ్ళు అప్లై చేయడానికి టైం పట్టింది అది ఇది అని చెప్తే నేనే మన పర్సనల్ ఏజెంట్ ఉంటే ఆయన చేత అప్లై చేయించాను. ఈరోజు అంటే ఆ బండి చిన్న చిన్న స్క్రాచెస్ అవి ఉన్నాయి సార్. పెయింట్ మొత్తం ఫుల్ బాడీ పెయింట్ అయిందనమాట. రస్టింగ్ వచ్చింది బండి. చాలా తక్కువ రేటుకి వచ్చింది వాళ్ళకైతే. అందుకే బండి తీసుకున్నాడు అన్న. అంతకి తక్కువకే తీసుకున్నాడు ఆ బండి. ఇక్కడ రెడీ చేయించమంటే ఇక్కడ రెడీ చేయించాను. పనిచేసే వాళ్ళు కూడా ముస్లిం బక్రీద్ వచ్చింది ఆ రోజు. ఒక వారం రోజుల ముందు, బక్రీద్ ముందు, బక్రీద్కి వారం రోజుల ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను పని చేయించి బండి పంపించడం జరిగింది సార్. యాక్సరీస్ చేయించాను ఇక్కడ అన్నీ. నాకైతే బండి చూడడానికి వెళ్ళేటప్పుడు కమిషన్ తీసుకుని వెళ్తాను సార్. అసలు బండి చూడడానికి అయితే 2000 కొట్టండి అన్న, బండి దగ్గరికి వెళ్తాను, మీకు ఓకే అంటే ఓకే. ఆ అన్న ముందే వీడియో కాల్ చేసుకుని అన్నీ చూసుకుని మొత్తం ఓకే అనుకున్నాకే నాకు ఫోన్ చేశాడు అనమాట. అయిన తర్వాత మొత్తం అక్కడికి వెళ్ళాను, బండి చూసుకున్నాడు, వీడియో కాల్ చేసి మళ్ళీ చూపించాను. ఇది ఇంకా టైం తక్కువ ఉందన్నమాట. ఈ నెల 6వ తారీఖు అయిపోయింది దాని లైఫ్ ఇక్కడ ఢిల్లీ బండి 6వ తారీఖు లైఫ్ అయిపోయింది. ఎన్ఓసికి కూడా దానికి ఎక్స్ట్రా ఖర్చు అయ్యిద్ది. ఒక నెల రోజుల ముందే ఎన్ఓసి అప్లై చేసుకోవాలి ఢిల్లీ బండి ఏదన్నా సరే. 10 సంవత్సరాలకి ఇప్పుడు 11 నెలల్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. 11 నెలలు రాకముందే డిసెంబర్, ఈ నెల మే నెల, ఏప్రిల్ 1లోనే అప్లై చేసుకోవాలి. మనం తీసుకుంది ఏప్రిల్ 22, 23వ తారీఖులో తీసుకున్నాం సార్ బండి. అది మొత్తం అటు ఇటుగా ఈరోజు అయితే నిన్న అయితే డేట్ లైఫ్ అయిపోయింది. ఆ బండికి ఎన్ఓసి అప్లై చేశాను, స్లిప్ పెట్టాను, అన్నీ చేశాను అనమాట. ఆ బండి వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాను, నా కమిషన్ మామూలుగా అయితే బండి డెలివరీ తీసుకుని కంటైనర్కి వేసేస్తాను, మన కమిషన్ మనకి వేసేస్తారు, అయిపోద్ది. ఈ బండికి ఏంటంటే పని ఉండటం వల్ల చేపిమని రిక్వెస్ట్ చేస్తేనే నేను ఇక్కడ పని చేయించాను అనమాట. ఆ బండికి మొత్తం డైరెక్ట్ పెయింటర్ది నెంబర్ ఇచ్చేసాను, మెకానిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళ స్కానర్కి కొట్టిచ్చేసాను డబ్బులు. నేను ₹1 తినలేదు సార్. దాంట్లో 3500 నాకు కొట్టాడు, 1500 ముందు కొట్టాడు. అది కూడా 1500 కూడా నేను వెళ్ళి బండి చెక్ చేసి మొత్తం పేమెంట్ నా దానికి కొట్టాడు, నేను వాళ్ళ దానికి కొట్టాను. కొట్టింది కూడా స్క్రీన్ షాట్లు అన్నీ షేర్ చేయడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా బండితో కూడా పంపించేసాను. ఇంకా ఎన్ఓసి, ఆర్టీఓ ఏజెంట్కి మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కావాలంటే ఎన్ఓసి అయితే అప్లై చేసి ఈ నెలలో వచ్చింది. ఈ నెల లాస్ట్కి నాకు తెలిసేది అయితే. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇంకా ఎన్ఓసి ఉంది కదా, అది వచ్చిన తర్వాత ఇస్తాను అంటున్నాడు డబ్బులు. ఇప్పుడు పార్కింగ్లో ఉంది సార్. 2 రోజులు అవుతుంది. హైదరాబాద్ మేడ్చల్కి వెళ్ళి బండి ఈరోజు వచ్చారు మార్నింగ్. ఇప్పటి వరకు నేను ఫోన్ చేశాను, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కమిషన్ ఇవ్వడానికి ఇప్పుడు నేను పని చేసే డబ్బులు అడుగుతున్నాను సార్, పని చేయకుండా అయితే డబ్బులు అడగట్లేదు. నేను పని చేసి కంటైనర్ మొత్తం మీరు పేమెంట్ చేసిన తర్వాత అన్న నా కమిషన్ నాకు కొట్టండి అన్న నేను అడుగుతున్నాను. ఎవరినైనా సరే బండి పేమెంట్తో పాటు కొడుతున్నారు కొంతమంది, లేదంటే బండి పేమెంట్ వాళ్ళకి కొట్టేస్తున్నారు, నా అమౌంట్ నా ఫోన్పే చేస్తున్నారు సార్. నేను తీసుకుంటుంది 15,000 కమిషన్. అది అసలు నేను వీడియో చేసిన బండి అయితే కాదు అది. వాళ్ళు OLXలో చూసుకున్నారు, బండి చూసుకోమంటే వెళ్ళి పేమెంట్ చేసి బండి తీసుకొచ్చాను సార్. నేను అంతే 2 సార్లు వెళ్ళాను. ఫస్ట్ ఒకసారి బండి చెక్ చేయడానికి వెళ్ళాను, అక్కడ ఒక డిస్కషన్, ఆ రోజంతా టైం వేస్ట్ నాకు. మళ్ళీ ఆ తర్వాత రోజు సాయంత్రం 5 గంటలకు వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి, రూమ్కి వచ్చేసరికి సార్ 10 గంటలు దాటిపోయింది. ట్రాఫిక్ ద్వారకా దాటి వెళ్ళాలన్నమాట. సిటీ బయట అవుట్స్కట్స్లో ఉంది బండి, అది విలేజ్లో. అక్కడికి వెళ్ళి బండి తీసుకొచ్చి అన్ని పనులు చేయించి మొత్తం దానికి నువ్వు సరే కనీసం రెస్పాండ్ కాలేదు ఫోను. పని చేయించేటప్పుడు డైరెక్ట్ నేను పెయింటర్ నెంబరే ఇచ్చాను. ఎవరిస్తారు సార్ పెయింటర్ నెంబరు? ఎవడో ఒకడు కమిషన్ పెట్టుకుని మాట్లాడుకుని నాకు ఎంత కావాలరా అని అడుగుతారు. నాకు అలా ఏమొద్దానని నెంబర్ ఇస్తాను, నువ్వు మాట్లాడుకో, ఇది నువ్వు చేసుకో అని చెప్పి నెంబర్ ఇచ్చేసాను. డైలీ నైట్ నాకు ఖాళీ ఉన్నప్పుడు సాయంత్రం నేను వీడియోలు చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత వెళ్ళి బండి దగ్గరికి వెళ్ళి చూసేవాడిని. 3 డేస్ ఉంది పెయింటర్ దగ్గర అంతే. మొత్తం పని చేయించి అన్నీ చేయించితే ఇప్పుడు బండి దగ్గరకు వచ్చి అమౌంట్ కొట్టండి అన్న, నా కమిషన్ కొట్టండి తీసుకుని అంటే ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. బండి నువ్వు ఉంచుకో, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. ఈ రోజు వరకు అయితే పార్కింగ్ ఛార్జ్ నేను కట్టాను సార్. నిన్న 2 రోజులవి హైదరాబాద్ మేడ్చల్ బోయినపల్లిలో ఉంటుంది పార్కింగ్, అక్కడ వరకు అయితే నేను పార్కింగ్ ఛార్జ్ కట్టాను. ఈ రోజు నుంచి ఏదైతే ఎప్పటి వరకు బండి వాళ్ళు తీసుకెళ్ళలేదో అన్నవాళ్ళు అప్పటి వరకు పార్కింగ్ ఛార్జ్ అనేది వాళ్ళే కట్టాల్సి ఉంటుంది.
బండి కంటైనర్ ఛార్జ్ కట్టాలి, నా 10,000 నాకు కమిషన్ ఇవ్వాలి. అది సార్. ఇలా మనం చేస్తున్న ఈ ఎండకి నాకు 10 రోజుల నుంచి అయితే బాగాలేదు సార్. కానీ ఈ డెలివరీలు ఇవి ఉండడం వల్ల డైలీ బయటకు వెళ్తున్నాను, వీడియోలు చేస్తున్నాను, పెడుతున్నాను. నా ఫోన్ కూడా రీసెంట్గా పోయింది, 3 రోజులు అవుతుంది. టాటా సఫారీ డెలివరీ ఇచ్చాను, అది నైట్ లేట్ అయిపోయింది. బాగా లేట్ అయిపోయి 11 దాటింది సార్. 10:30 టైంలో నడుచుకుంటూ వస్తున్నాను రూమ్కి. ఇక్కడ కరోల్బాగ్ నుంచి యాక్సరీస్ వేయించి నడుచుకుంటూ వస్తున్నాను సార్. దగ్గరలోనే రూము 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ టైంలో 10:30కి ఇంకెందుకులే అని చెప్పి మెల్లగా ఫోన్ బయటికి తీసాను. ఫోన్ వస్తే జస్ట్ చెవు దగ్గర పెట్టున్నా అనమాట. బైక్ మీద ఇద్దరు వచ్చి వెనకోడు లాగేసుకున్నాడు ఫోన్. ఇంకేం చేయడానికి లేదు. 112 కాల్ చేశాను. నా బాధలు నాకు ఉన్నాయి సార్. ఒక ఫోన్ చూస్తేనేమో మదర్ బోర్డు పోయింది, అన్ని డీటెయిల్స్, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, కస్టమర్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ బ్యాకప్ చేసుకుంటూ కూర్చున్నాను. ఎవరికైనా ఎన్ఓసీలు రాకపోతే సార్ నా నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళ అడ్రస్లు అయితే మీ అడ్రస్లు పెట్టండి సార్, నేను ఎన్ఓసీలు కొరియర్ చేస్తాను. ఎన్ఓసీలు చాలా ఉన్నాయి, వచ్చినాయి. నా బాధలు నాకు ఉన్నాయి సార్. ఇక్కడ ఎంతో కష్టపడి చేస్తున్నాను. నేననే కాదు, ఏ యూట్యూబర్ అయినా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు, చేస్తున్నారు. కనీసం కమిషన్ లేకుండా బండి అమ్మి అనవసరం సార్. ఎంత రిస్క్ చేయలేం కదా. 2 రోజులు టైం వేస్ట్. మెయిన్ ఢిల్లీలో టైమే సార్. టైం పోతే ఇంకేం లేదన్నమాట. 2 రోజులు టైం వేస్ట్. 10,000 కమిషన్ ఇవ్వడానికి కూడా మన వాళ్ళు ఇలా చేస్తున్నారు అన్నమాట. ఈ రోజు నుంచి ఎన్ని రోజులైతే పార్కింగ్లో ఉంటుందో పార్కింగ్ ఛార్జ్, కంటైనర్ ఛార్జ్, నా కమిషన్ ఇచ్చిన తర్వాతే బండి తీసుకెళ్ళండి. ఎన్ఓసి అయితే ఇచ్చే బాధ్యత నాది. అది సార్. కమిషన్ కోసమే ఎవరైనా చేస్తున్నాం. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాం అంటే అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి సార్.